బస్తీలో ఉన్న వాసులందరూ కూడా వాళ్ళ పిల్లలు కనిపించటం లేదు అని చెప్పి అక్కడ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మీ కిరణ్ లేడా, మా చిన్ని కూడా లేదు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు స్కూల్ మానేశారు కదా, అమ్మో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పద అటుగా వెళ్ళి చూద్దామని చెప్పి అందరూ కూడా ఒక్క దగ్గర గుమిగూడతారు. ఇక అందరూ కూడా వాళ్ళ పిల్లలు కనిపించడం లేదు అనేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు, మన పిల్లలు వాళ్ళు అక్కడ ఉన్నారు, పదండి అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకువెళ్తాడు. ఇంతలో గంగ అయితే ఆ పిల్లలు కలిసి పిల్లలతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఇది, మీరు స్కూల్ ఎందుకు మానేశారు, మీకు చదువుకోవడం ఇష్టం లేదా అని చెప్పి గంగ అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న పాప ఇలా అంటూ ఉంటుంది, మాకు చదువుకోవడం చాలా ఇష్టమే, కానీ మా పేరెంట్స్ మమ్మల్ని చదివించరు కదా, ఎందుకంటే మమ్మల్ని చదివించితే డబ్బులు ఖర్చు అవుతాయి కదా, అందుకే మా పేరెంట్స్ మమ్మల్ని చదివించరు, అందుకే మేము పెన్లో జాయిన్ అయ్యామని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే గంగ ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా పిల్లలతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో వాళ్ళ తల్లిదండ్రులు అయితే అక్కడికి వస్తారు. ఇక వాళ్ళందరూ ఒక పెద్ద గ్యాంగ్ రూపంలో వచ్చేసరికి అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇలా అంటూ ఉంటారు, ఏంటమ్మా మా పిల్లల్ని ఎత్తుకొచ్చేసి నువ్వు ఏం చెయ్యాలనుకున్నావు, మా అందరి పిల్లల్ని ఎత్తుకొని వచ్చేసావని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అది విని గంగ అయితే వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.